శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త శ్రీ గురుదత్త. పరశురామ ప్రతిజ్ఞ. వేదధర్ముడు తన శిష్యుడైన దీపకుడికి పరశురామ ప్రతిజ్ఞ గురించి ఇలా చెప్పసాగారు. కృతవీర్యుడి కుమారుడు కదా ఈ కార్తవీర్యార్జునుడు. ఇతడు లొట్ట చేతులతో పుట్టి తన తల్లిదండ్రులకి తీవ్రమైన మనస్తాపాన్ని కలిగించాడు. ఆ పైన కార్తవీర్యార్జునుడు దత్తస్వామిని అర్చించి ఆరాధించి సంప్రీతుణ్ణి చేసి 1000 బాహువులతో పాటు అనేకమైన అమోఘమైన వరాలు పొందాడు. తనకు సమానుడో తనకన్నా అధికుడో అయిన ద్విజుడి చేతిలో మరణం పొందడం కూడా ఆ వరాలలో ఒకటి. అందుకని పరశురాముని చేతిలో అలా నిహతుడయ్యాడు, అనగా మరణించాడు. దానికి హోమధేను హరణమనే మిష ఒకటి స్వయంకృత అపరాధమై అతనికి సహకరించింది. విధి బలీయమని ఏ అవతారమైనా ఉపసంహరింపబడవలసినదేనని చెప్పుకున్నాం కదా. అయితే కార్తవీర్యార్జునుని కుమారులు పరశురాముని మీద కక్షగట్టి అనువైన సమయం కోసం ఎదురు చూస్తూ వేచి ఉన్నారు. ఎదిరించే ధైర్యం లేక శక్తి లేక దొంగచాటుగా ప్రతీకారం తీర్చుకోవడం కోసం పొంచి ఉన్నారు. తమ తండ్రిని సహకరించాడు గనక అతని తండ్రిని చంపాలని వారి కసి. కొంతకాలానికి అనువైన సమయం దొరికింది. పరశురాముడు అడవికి వెళ్ళాడు. అతని సోదరులు ఆటపాటల్లో తేలుతూ అల్లంత దూరాన ఎక్కడో ఉన్నారు. జమదగ్ని అంటే పరశురాముని తండ్రి జమదగ్ని పర్ణశాలలో తపస్సు చేసుకుంటున్నాడు. ఋషిపత్ని అయిన రేణుకామాత ఇంటి పనుల్లో మునిగి ఉంది. ఇంతకన్నా మంచి సమయం దొరకదని రాజకుమారులు సాయుధులై జమదగ్ని పర్ణశాలలో ప్రవేశించారు. జమదగ్ని శిరస్సును ఖండించారు. వద్దు వద్దు అంటూ రేణుకాదేవి ఎంత అడ్డుపడినా విలపించినా ప్రాధేయపడినా వారు వినిపించుకోలేదు. నిర్దాక్షిణ్యంగా రాక్షసంగా జమదగ్ని మహర్షి యొక్క శిరస్సు ఖండించి మెరుపు వేగంతో వెళ్ళిపోయారు. అడవిలో కందమూలాలు సమిధలు సేకరిస్తున్న పరశురాముడికి అపశకునాలు కనిపించాయి. మనస్సెందుకో కీడును శంకించింది. త్వరగా పర్ణశాలకు వచ్చాడు. జరిగిన ఘోరాన్ని కళ్ళారా చూశాడు. తండ్రిని తలుచుకుని దుఃఖపడ్డాడు. ఇటువంటి మరణం సంక్రమించినందుకు బాధపడ్డాడు. కన్న తల్లిని చూస్తే కడుపు తరుక్కుపోతోంది. చిట్టిపొట్టి తమ్ముళ్ళు భయభ్రాంతులై వణికిపోతూ బిక్కుబిక్కుమని తన వైపే చూస్తున్నారు. అందరినీ ఒక్కసారిగా పట్టుకుని బావురుమన్నాడు పరశురాముడు. అమ్మా, నా కారణంగానే ఈ దారుణం జరిగింది. నేనే బాధ్యుణ్ణి. ఆ కార్తవీర్యార్జున్ని చంపడం వల్ల ఇలా జరిగింది అనుకుంటూ తలబాదుకుంటూ తల్లి పాదాల మీద పడ్డాడు. కుములిపోతున్న తల్లితో సమానంగా రోదించాడు. 2 క్షణాల్లో తెప్పరిల్లాడు. చివాలున లేచి నిలబడ్డాడు. ఎర్రబారిన కళ్ళలో నీళ్లు నిండుకొని విప్పారి ఒక్క క్షణంలో ప్రళయకాల రుద్రుడిగా మారిపోయాడు. అశక్తుడిగా నేను విలపించడమేమిటి, కర్తవ్యాన్ని విస్మరించడమేమిటి అని తనలో తాను ప్రబోధించుకున్నాడు. ధనుర్బాణాలు గండ్రగొడ్డలి ధరించాడు. సోదరులు ఆశ్రమవాసులు వారిస్తున్నా లెక్క చేయలేదు. ఎవరి మాట వినిపించుకోలేదు. రాజధాని వైపు సుడిగాలిలా దూసుకు వెళ్ళాడు. కార్తవీర్యార్జునుని కొడుకులందరినీ ఊచ కోత కోసేశాడు. అంతే వేగంగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వస్తూనే ఆశ్రమవాసులందరూ వినేటట్లుగా జలద భీషణంగా భీకర ప్రతిజ్ఞ చేశాడు. ఈ భూమిని క్షత్రియ శూన్యం చేస్తాను. ఒక్కసారి కాదు, 21 సార్లు చేస్తాను. ఇందులో అసత్యం కానీ అధర్మం కానీ లేదు అని ఒక్క పెట్టున దిక్కులు పిక్కటిల్లేలాగా భూగోళంలోని క్షత్రియులందరికీ టముకు వేసినట్లుగా ధనుష్టంకారం చేశాడు. నాయనా, నీ ప్రతిజ్ఞలు ప్రతీకారాలు తరువాత ముందు నీ తండ్రికి భక్తితో అంత్యక్రియలు జరిపించు. మాకు జరగవలసిన సంస్కారాల సంగతి చూడు. నన్నొకవైపు మీ తండ్రి శరీరం మరొక వైపు కావిడికి ఎత్తుకుని బయలుదేరు. ఆగు ఆగు అనే మాట వినిపించిన చోట దింపు. సర్వశాస్త్ర విశారదుడైన ఆచార్యుడు చెప్పినట్లు మా ఇద్దరకు ఉచిత సంస్కారములు జరిపించు అని రేణుకాదేవి ఆజ్ఞాపించింది. రేణుకాదేవి ఆజ్ఞతో ఆ వీరావేశం నుంచి స్పృహలోకి వచ్చాడు పరశురాముడు. తల్లి చెప్పినట్లే ఇద్దరినీ కావిడకు ఎత్తుకుని తన కాన్య కుబ్జాశ్రమం నుంచి బయలుదేరాడు.
అతనితో పాటు ఆశ్రమవాసులైన మహర్షులు కూడా బయలుదేరారు. వడివడిగా నడుచుకుంటూ తీర్థాలు, తాపస ఆశ్రమాలు, వనాలు, అరణ్యాలు, పర్వతాలు, నదులు అన్నీ దాటుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. సహ్యాద్రి పర్వతం చేరుకున్నారు. అమలకీతరు మండితమై దత్తాత్రేయుల వారి ఆశ్రమం కనిపించింది. అదే సమయానికి అశరీరవాణి వినిపించింది. ఓయి పరశురామ, దత్తాత్రేయునితో కలిసి మంత్రపూర్వకంగా విధి విధానంగా మీ తండ్రికి అంతిమ సంస్కారాలు శ్రద్ధగా నిర్వహించు. ఇది వినడంతోనే పరశురాముడు 4 వైపులకు తేరిపారా చూశాడు. కందమూల ఫల సమృద్ధితో పచ్చగా ప్రశాంతంగా ఉన్న ఆశ్రమంలో తామున్నట్లు గుర్తించాడు. కావిడి దింపుకున్నాడు. దృష్టి ముందుకు సారించాడు. గుబురుగా ఉన్న చెట్ల మాటున ఎవరో ఉన్నట్లనిపించి అటు 4 అడుగులు వేశాడు. ఒక దిగంబర మహర్షి పానపాత్రను చేతబట్టి కనిపించాడు. పరశురాముడు సభక్తికంగా నమస్కరించాడు. కన్న తండ్రి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించమని ప్రార్థించాడు. ఏమిటి నేను జరిపించాలి? నాకు విధి విధానములు ధర్మాధర్మములు తెలియవు. ఏదో నాకు తోచిన దారిలో నేను పోతున్నాను. నీలాగే నీకు తోచిన దారిలో నీవు వెళ్ళు అన్నాడు దత్తస్వామి. స్వామిన్, మీకు ధర్మాధర్మాలు తెలియవంటే నేనెలా నమ్ముతాను? సకల దేవతలకు సకల మునులకు మీరు పరమ గురువు, ప్రసిద్ధము గాంచిన వాడివి, యోగీశ్వరుడివి, నీవే, సంశయము లేదు అని పలికాడు పరశురాముడు. దిగంబర స్వామి మళ్ళీ నవ్వాడు. ఈసారి పెద్దగా నవ్వాడు. నేను దిగంబరుణ్ణి, మదవతి లోలుణ్ణి. ఇదిగో కనిపించడం లేదా? మదిరాస్వాదం తప్ప మరి ఇంకా ఏ విధి నాకు తెలీదు. నేను అస్పృశ్యుణ్ణి, పలకరించదగిన వాణ్ణి కూడా కాదు, దురాచారుణ్ణి, వంశంలో చెడబుట్టిన వాణ్ణి. బ్రహ్మన్ అంతిమ సంస్కారం యథావిధిగా జరపడం ఎలాగో నాకు తెలియదు అంటూనే దిగంబర స్వామి దత్తుడిగా మారిపోయి వరాసనం నుండి దిగివచ్చి కావిడి దగ్గరకు చేరుకున్నాడు. రేణుకాదేవిని చూశాడు. వెంటనే నమస్కరించాడు. అంజలి బంధంతో అలాగే నిలబడి రేణుకామాతను స్తుతించాడు. తల్లి, నీవు నాకు వందనీయవు. సకల దేవత అధీశ్వరివి, నీవు పార్వతివి. యోగీశ్వరుల హృదయాలలో యోగ శ్రమతో మాత్రమే నీవు దర్శనమిస్తావు. వారికైనా నీ దర్శనం చాలా కష్టసాధ్యం. సంసారార్ణవంలో మునిగి తేలుతున్న ఈ జీవులందరికీ నీవే నౌకవు, తరింపజేసే తెప్పవు. నీవు ఏకవీరవు. ఈ చరాచర జగత్తులో నీవు ఏకైకవు, అద్వితీయవు. కానీ సమస్త రూపాలలోనూ నీ అంశమేయుండి అనేక రూపవై భాసిస్తూ ఉంటావు. నీకిదే నమస్కారం అని స్తుతించి జమదగ్ని పాదాలకు నమస్కరించి పరశురాముని వైపు చూశాడు. రామ, శుభప్రదాలైన సర్వతీర్థక్షేత్రాల్లో స్నానం చేసిరా. నేను చెప్పినట్లు సంస్కారం చేద్దువుగాని అని ఆజ్ఞాపించాడు. పరశురాముడు వెంటనే ధనస్సు సంధించి దివ్య బాణం ఎక్కుపెట్టి సహ్యాద్రిని గురిచూసి వదిలాడు. ఆ బాణరంధ్రం నుండి భుక్తి ముక్తిప్రదాలైన సకల పుణ్య నదీ తీర్థాలు క్రమంగా ఆవిర్భవించాయి. ఇలా తన దివ్య బాణశక్తితో రప్పించుకున్న పవిత్ర నదీ తీర్థ జలాలలో పరశురాముడు స్నానం చేసి తండ్రి కళేబరానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి అగ్నిని ఉజ్వలంగా ప్రజ్వలింపజేసి దహన సంస్కారం జరిపాడు. జగన్మాత అయిన రేణుక సర్వాభరణ భూషితయై నిలచి, దత్తాత్రేయ, పతి వెంట నేను కూడా స్వస్థానానికి వెళదామనుకుంటున్నాను అని చెప్పి, నాయన భార్గవరామ, గురుదేవ, ద్విజులను రక్షించు, నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అని ఆజ్ఞాపించి ఆ జగదంబిక తన పతిదేవుడి చితిలో సాంజలిబంధంగా ప్రవేశించింది. మరుక్షణాన భార్యాభర్తలిద్దరూ దేదీప్యమాన దివ్యరూపులై ఆనందమూర్తులై వినువీధిలో నిలిచారు. దత్తాత్రేయ పరశురాములిద్దరూ ఆ దంపతుల్ని చూసి సంబరపడుతూ శిరస్సులు వంచి నమస్కరించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వీడ్కోలు పలికారు. అటుపైని బ్రాహ్మణులను అర్చించి మహదాశీర్వచనం తీసుకున్నాక పరశురాముడు స్వయంగా దత్తాత్రేయుణ్ణి పాదాభివందన పురస్సరంగా పూజించాడు. దత్తదేవుడి అనుమతి పొంది అమలకీవనం నుండి బయలుదేరాడు. తన ప్రతిజ్ఞను తీర్చుకోవడానికి భూమండలం మీద విరుచుకుపడ్డాడు. పాడి తప్పిన క్షత్రియులందరినీ, అంటే ధర్మం తప్పిన క్షత్రియులందరినీ 21 సార్లు గాలించి రాపాడి ప్రతిజ్ఞ తీర్చుకున్నాడు. భూమిని క్షత్రియరహితం చేసేశాడు. గత మత్సరుడై అదే జలం తీసుకుని దత్తాశ్రమానికి వెళ్ళాడు.
అక్కడ తన ఆయుధాలను ప్రక్షాళించి ఆయుధాధి దేవతలకు అర్పించాడు. దత్తాత్రేయుడికి నమస్కరించాడు. అంతలో అతడి తల్లిదండ్రులు దివ్య దర్శనాన్ని అనుగ్రహించారు. సకల క్షత్రియాంతక పరశురామ, నీ సాహసానికి శౌర్య పరాక్రమాలకు సంతృప్తి చెందాను. ఇక ప్రతీకారాగ్నిని శాంతింపజేసుకో. హింసా ప్రవృత్తి వల్ల మూటగట్టుకున్న మహాపాపాన్ని తొలగించుకోవడం కోసం మహాయజ్ఞాలు చెయ్యి. వాటితో నీవు శుద్ధి పొందుతావు అని పరశురాముని తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞాపించాడు. నాయన, బ్రహ్మచారివి కదా అని ధర్మపత్ని తోడు లేకుండా యజ్ఞాలు ఎలా చేస్తాను అని సంశయించకు. దత్తాత్రేయుణ్ణి గురువుగా అభ్యర్థించు. కాశ్యపుణ్ణి ప్రధాన ఋత్విక్కుగా వరించు. బంగారపు ప్రతిమను భార్యగా చెంతనుంచుకో, యజ్ఞాలు చెయ్యి అని పరశురాముని తల్లి రేణుకామాత ఉపాయాన్ని తెలిపింది. ఇలా ఆజ్ఞాపించిన తన తల్లిదండ్రులిద్దరికీ సభక్తికంగా నమస్కరించి వీడ్కోలు పలికాడు పరశురాముడు. సహ్యాద్రి అమలక వనంలోని ఏకవీరాశ్రమ పదంలో ఇది జరిగింది. ఫలపుష్పభరితాలైన తరులతా గుల్మాలతో, పక్షుల కిలకిలా రావాలతో, నానా మృగ గణాకీర్ణమై, దివ్య నదీ పరివాహక ప్రాంతమై, అన్నిటికీ మించి దత్తాత్రేయ సంరక్షితమైన ఆ ప్రదేశం తపస్సులకే కాదు, యజ్ఞయాగాదులకు కూడా అత్యంత అనువైన స్థలం. ఆ ఆశ్రమంలో ఒక రమ్యమైన పర్ణశాల ఉన్నది. పరశురాముడు అందులోనికి ప్రవేశించాడు. అది దత్తాత్రేయుని పర్ణశాల. సురసిద్ధ సాధ్య మునీశ్వర సేవితుడై శ్రీ దత్తదేవుడు కొలువుదీరియున్నాడు. పరశురాముడు వినయ విధేయతలతో సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తితో మౌనంగా స్తుతించాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఆనంద పరవశుడై పరశురాముణ్ణి ఆప్యాయంగా దగ్గరకు పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. మృదువుగా సంభాషించాడు. నాయనా భార్గవరామ, నీవు చాలా కష్టసాధ్యమైన ఘనకార్యాలు చేశావు. కార్తవీర్యార్జునుడు అంతటి వాణ్ణి అనాయాసంగా బాహుపరాక్రమంతో మట్టుబెట్టావు. దైత్య రాక్షస వీరులెందరినో సంహరించావు. క్రూర కర్ములు అధార్మికులు అయిన దుర్జయ క్షత్రియ మహావీరులందరినీ 7 మార్లు ఏరి ఏరి మట్టి కరిపించావు. ఇంతలేసి ఘనకార్యాలు సాధించావంటే నాయనా, నీవు సాధారణ శూరుడవో బ్రాహ్మణుడవో కావని నా అభిప్రాయం. ఈ లోకంలో ఈ రూపంలో సంచరిస్తున్న స్వయం శ్రీ మహావిష్ణువుడవని నా నమ్మకం అని పలికారు. అప్పుడు పరశురాముడు దత్తదేవునితో, స్వామిన్ దత్తదేవా, అరిందమా, నేను విష్ణువును కాను, మహాశూరుణ్ణి కాను, ఇది నిజం. గురుదేవ ద్విజులకు నేను శిష్యుణ్ణి, వటువుని, సందేహమేమీ లేదు. దేవ ఋషి పితృతృప్తి కోసం ఏదో చేయాలనుకుంటున్నాను. దానికి నీ సహాయాన్ని కోరుతున్నాను. దయచేసి గురుస్థానాన్ని అంగీకరించు అంటూ ఒడి దిగి పరశురాముడు దత్తాత్రేయునికి నమస్కరిస్తూ ప్రదక్షిణం చేశాడు. దత్తదేవుడు చిరునవ్వుతో సరే అని అంగీకరించారు. ఆ రమ్యమైన సహ్యాచలమే యాగభూమి అయ్యింది. ఋషులంతా ఆహుతులై విచ్చేశారు. ద్వార తోరణ పతాక అలంకారాలతో యాగమంటపం సిద్ధమయ్యింది. వేదికలు యజ్ఞకుండాలు శాస్త్రీయంగా రూపొందాయి. కాశ్యపుడు ప్రధాన ఋత్విక్కుగా ఒక శుభదినాన ఒక శుభముహూర్తాన భార్గవరాముడు యజమాన దీక్షను స్వీకరించాడు. బ్రహ్మవేత్తలైన ఋత్విక్కులు రుజు భక్తి తాత్పర్యాలతో సమర్చితులై యజ్ఞాంగాలన్నింటినీ నిర్దుష్టంగా సంపూర్ణంగా నిర్వహించారు. దివ్య ఆభరణ వస్త్రాదులను బహుమతులుగా పొందారు. యజ్ఞశాలకు వచ్చిన ప్రతి విప్రుడికి సువర్ణోపస్కరాలు దక్షిణలుగా అందాయి. అన్నపానాలు సమృద్ధి చెప్పనవసరమే లేదు. అన్ని జాతుల వారికి కావాలని అన్నదల్లా పుష్కలంగా అందింది. ఇలా పరశురామ యజ్ఞం సుసంపన్నం సుసంపూర్ణం అయ్యింది. దేవమానవ యక్ష కిన్నెర నాగరాక్షస చారణ సిద్ధ సాధక జాతుల వారందరూ పితృదేవతలు ధన ఘన సన్మానాలతో సంతృప్తులయ్యారు. సోమంతో ఇంద్రుడు, భూరి దక్షిణలతో భూసురులు, అన్నపాన వస్త్రాదులతో దీనులు సంపూర్ణంగా పరితుష్టి చెందారు. ప్రధాన ఋత్విక్కుగా అన్నీ నడిపించిన కాశ్యప మహర్షికి చాతుర్హోత్ర విధానంగా సంపూర్ణ క్షితిమండలాన్నే దక్షిణగా సమర్పించాడు భార్గవరాముడు. 21 సార్లు క్షత్రియ సంహారం చేసి భుజబలంతో తాను గెలుచుకున్న భూగోళమిది. కశ్యపుడికి దక్షిణ అయ్యింది.
ఆచార్యకత్వం నెరపిన దత్తస్వామిని రత్న ఆభరణాలతో దివ్య వస్త్రాలతో సత్కరించి అర్చించాడు. పరశురాముడిచ్చిన వాటినన్నిటినీ దత్తదేవుడు అక్కడున్న మునులకు బ్రాహ్మణులకు నమస్కరించి మరీ సమర్పించాడు. కాశ్యపుడు భార్గవరాముని అనుమతిని తీసుకుని తన క్షితిమండలాన్ని విప్రులందరికీ పంచిపెట్టేశాడు. దీనికి పరశురాముడు చాలా సంబరపడ్డాడు. కాశ్యప మహర్షి, నీ వంటి జ్ఞానులు చేయవలసిన పనిని చేశావు. ముండిత శిరస్కుడై దిగంబరుడై మన మధ్య నడయాడుతున్న ఈ యోగివర్యుడు దత్తాత్రేయుడు స్వయంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, సందేహమే లేదు. ఇంత సుదుష్కరమైన ఈ మహాయజ్ఞం ఇంత తేలికగా ఒక లీలగా పరిసమాప్తమయ్యిందంటే కేవలం ఇది శ్రీ దత్తాత్రేయుల వారి అనుగ్రహమే, శ్రీదేవి కటాక్షమే అని తన భక్తి భావాన్ని ప్రకటించి కాశ్యపునికి దత్తదేవునికి మరి ఒకసారి నమస్కరించి రేణుకామాతను మనస్సులోనే ధ్యానించుకుని సురసిద్ధ మునీంద్ర దేవ బ్రాహ్మణులందరికీ ఇంకొక పర్యాయం కృతజ్ఞతగా శిరస్సు వంచి అభివాదం చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుని భార్గవరాముడు మహేంద్ర పర్వత శిఖరాగ్రాన తపస్సుకి వెళ్ళిపోయాడు. గురుత్తమ, కార్తవీర్యార్జునుడి అవతార సమాప్తితో పాటు పరశురాముని వృత్తాంతం కూడా నాకు తెలియజెప్పి ఎనలేని ఆనందాన్ని నాకు అందించారు. అయితే ఇక్కడ నాదొక సందేహం. ఈ రేణుకాదేవి ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన దత్తాత్రేయ స్వామియే నమస్కరించి స్తుతించాడంటే ఆ తల్లి అవతారగాథను నేను వినవలసిందే. అనుగ్రహించండి. రేణు అనే మహారాజు ఒకరు ఉండేవాడని, ఆయన గారి కూతురు రేణుక అని నేనెప్పుడో ఎక్కడో విన్నాను. అటువంటి రేణుకను దేవదేవుడు నమస్కరించడమేమిటి అని నా సందేహం. అలాగే కాన్యకుబ్జంలో ఉండే పరశురాముడికి సహ్యాద్రిలో అమలకే గ్రామం ఎందుకు ఆశ్రయమయ్యింది? అది ఇప్పటికీ నా చిరు సందేహం. దయచేసి ఈ రెండు సందేహాలను తీర్చండి అని దీపకుడు తన గురువైన వేదధర్ముని ప్రశ్నించాడు. దీపకుడి అభ్యర్థనతో వేదధర్ముడు వీటికి సమాధానాలు వివరించాడు. నాయనా దీపక, ఇదే విషయాన్ని పూర్వకాలంలో శ్రీశైల శిఖరం మీద మహర్షులు అడిగితే కుమారస్వామి వారికి వివరించారు. అదంతా నీకు చెబుతాను, శ్రద్ధగా విను అంటూ ప్రారంభించాడు. జయ గురుదేవ దత్త, శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.